వెల్కమ్ టు శాకంబ్రి జ్యోతిషాలయం. సో కుజుడు కేతువు ఒక రకంగా కేతువు చేసే పనులే కుజుడు చేస్తాడని మన జ్యోతిషాలు చెప్తారు. సో ఈ కుజుకేతుల సంయోగం ఎలా ఉంటుంది, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏ ఏ భావాలు ఉన్నప్పుడు ఎలాంటి ఫలితాలు వస్తాయనేది సుధాకర్ సార్ చెప్పారు. సో దాని కంటిన్యూషన్ గా ఇప్పుడు జ్ఞాన్ సార్ వివరిస్తారు. నమస్తే జ్ఞాన్ సార్. గుడ్ ఈవినింగ్ టు ఆల్. కుజుడు కేతువు. సో పరాశర హోరా శాస్త్రంలో కుజవత్ కేతు అని ఒక శనివత్ రాహు కుజవత్ కేతు అని ఒక శ్లోకం. అయితే ఎందుకు ఆ శ్లోకం ఇచ్చారంటే ఇప్పుడు కుజుడికి కేతువుకి రాహుకి వాళ్ళ సొంత స్థానాలు లేవు. సొంత స్థానాలు లేకపోయేసరికి ఈ 12 రాసుల్లో ఏదో ఒక రాశికి వీళ్ళ ఆధిపత్యం, ఆధిపత్యం అని చెప్పి ఇచ్చారండి. కేతు రాశి ఉన్నటువంటి ఏది వృశ్చిక రాశికి కేతువుని ఆధిపత్యం చేశారు. అలాగే రాహువుని శని ఒకటి మూల త్రికోణ రాశి అయినటువంటి కుంభానికి శనిని అధిపతి చేశారు. అందుకే ఫలితాలు లేదా ఈ రాహుకేతువుల యొక్క స్వభావాల్ని వేటి నుంచి తీసుకుంటున్నారంటే రాహుకేమో శని నుంచి తీసుకోవటం, అలాగే కేతువుకి కుజుడి నుంచి తీసుకోవటం అనేది పరిపాటి అవుతుంది. కానీ రాహుకేతువులు అనేటివి పూర్తిగా ఛాయాగ్రహాలు. ఈ శని కుజులు అనేటివి సహసిద్ధంగా ఉన్నటువంటి భౌతికంగా కనిపించేటువంటి గ్రహాలు. సో ఫలితాల్లో కూడా శని కేతువులు, శని కుజులు ఎలాంటి ఫలితాలు ఇస్తారంటే భౌతికంగా కనిపించేటువంటి, భౌతికంగా కర్మపరమైనటువంటి ఫలితాలు ఉంటాయి వాళ్ళు. ఇక రాహుకేతు ఏంటంటే భౌతికంగా కంటే ఎక్కువ స్పిరిచువల్ సైడ్, భౌతికమైన సంబంధం లేకుండా జీవ సంబంధమైనటువంటి ఫలితాలు ఇస్తారన్నమాట. అందుకే వీళ్ళని రాహుకేతువుల యొక్క ఫలితాలు చెప్పేటప్పుడు వాళ్ళని సపరేట్గా చూడాలి. సరే, రాశి ఒకే ఏకరాశి ఆధిపత్యంలో ఉంటారు కాబట్టి కొన్ని క్వాలిటీస్ వస్తుంటాయి సేమ్. ఇప్పుడు కుజుడు కేతువు తీసుకుంటే మనం ఈరోజు సబ్జెక్ట్కి ఇద్దరు అగ్నితత్వ గ్రహాలు, కుజుడు అగ్నితత్వం, కేతువు అగ్నితత్వం. కానీ ఆ అగ్నిలో చాలా తేడా ఉంటుంది. కుజుడు ఏంటంటే కనిపించేటువంటి అగ్ని, కేతువు కనిపించినటువంటి అగ్ని, కంటికి కనిపించే, అది బూడిద రూపంలో ఉన్నటువంటి అగ్ని అని. అందుకే కేతువు ఏదైనా ఏ గ్రహంతో కలిసినా ఆ గ్రహం యొక్క కారకత్వాల్ని, జీవకారకత్వాల్ని ఏం చేస్తాడు, దాన్ని భస్మం చేసే విధంగా చేస్తాడు. ఒకవేళ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సంబంధం, ఏ రాశి భావం, అవన్నీ కలుపుకున్న తర్వాతనే ఆ ఇచ్చే ఫలితాలు అనేవి మనకు తెలుస్తుంది. బట్ ఓవరాల్ గా వీళ్ళిద్దరి కలయిక అనేది కేతువుతో ఏ గ్రహం కలిసినా దాన్ని ఒక రకమైనటువంటి భస్మంగా చేసేస్తుంది. ఇంకా కొన్ని గ్రంథాల్లో కేతువుకి రెమెడీస్ లో చెప్తారనమాట. కేతువుతో ఏ గ్రహం కలిసినా ఆ గ్రహం యొక్క భస్మం వాడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ సహజ పాపుల కిందకి చేర్చారు ఈ రాహు కేతువుని. శని కుజుడు తర్వాత వీళ్ళు అత్యంత పాపులు ఎవరంటే శని, రాహు కేతు. వీళ్ళకి ఇంకొక ఆధిపత్యం కూడా ఇచ్చారు. రాహు కేతువుకి ఏంటంటే సహజ బాధకులు. ప్రతి ఒక్క లగ్నానికి, చర లగ్నానికి, స్థిర లగ్నాలకి, ద్విస్వభావ లగ్నాలకి రకరకాల భావాధిపతులు బాధకులు అవుతారు. కానీ వీళ్ళు ఏ లగ్నాన్ని తీసుకున్నా రాహుకేతువులు సహజ బాధకులు. ఇక కుజుడు కేతువుకి వస్తే, కుజుడు ఏంటంటే ఆయన పవర్, శరీరానికి కారకుడు. భౌతికంగా శరీరపరంగా అనుభవించేటువంటి అధికారం, హోదా, దర్పం
అన్ని రకాలైనటువంటి భౌతికానికి సంబంధించినటువంటి అన్ని విషయాలలో కుజుడు తనదైనటువంటి శక్తి చూపిస్తాడు. ఆయన శక్తి కారకుడు. శరీరంలో ఉన్నటువంటి జీవశక్తికి లేదా దాన్ని ఇంకేమంటారంటే మనం ఏ పని చేయాలన్నా శరీరం చేసేటువంటి కర్మ. ఆ కర్మకు ఉపయోగించేటువంటి శక్తి. ఆ శక్తి అనేది అన్ని రకాల వివిధ రూపాల్లో మన శరీరం నుంచి బయటకొస్తుంది. మేధాశక్తి కావచ్చు, అంటే ఆలోచనా శక్తి, లేదా కర్మశక్తి చేతుల ద్వారా, కాళ్ళ ద్వారా చేసేటువంటి శక్తి. ప్లస్ మన శరీరంలో ఉన్నటువంటి శక్తికి కారకుడు కుజుడు. ఇక కేతువు ఏందంటే శరీరం లేదు ఆయన. శరీరం లేదు కానీ ఎక్కడ ఏ భావంలో ఉంటే, ఏ గ్రహంతో కలిస్తే ఆ గ్రహంకి ఆ గ్రహం యొక్క లక్షణాలన్నీ తను తీసేసుకోవటం. లేదా ఆ గ్రహం యొక్క లక్షణాలని నెగెటివ్ జేయటం. తక్కువ జేయటం, ఎక్కువ జేయటం. డిపెండ్. ఎందుకంటే భావం బట్టి శుభ ఫలితాలివ్వాలా, చెడు ఫలితాలివ్వాలా అనేది ఎందుకంటే ప్రతి గ్రహానికి 2 ఉంటాయి. కత్తికి 2 లాగా ప్రతి గ్రహం శుభ ఫలితాలిస్తది, చెడు ఫలితాలిస్తది. అలాగే కేతువు గూడా అంతే. శుభ ఫలితాలుంటాయి, చెడు ఫలితాలుంటాయి. సో, ఏ ఫలితాలివ్వాలనేది ఆ భావం బట్టి, రాశి బట్టి, వాళ్ళున్న స్థానాన్ని బట్టి, వాళ్ళకున్నటువంటి కలిసిన కేతువుతో కలిసినటువంటి గ్రహానికున్నటువంటి ఆధిపత్యం, దాని ప్రకారం అనేది కేతువు ఇచ్చే ఫలితాలు డిసైడ్ చేస్తుంది. సహజంగా కుజుడుకున్నటువంటి ఈ కోపం, దురుసుతనం, తర్వాత పగ, ప్రతీకారం, కుజుడికి ఆయన 6వ భావానికి కారకుడు కుజుడు. ఈ అరిషడ్వర్గాలన్నిటిని ఆయన అధీనంలో ఉంటాయి కుజుడికి. కుజుడు గాని జాతక చక్రంలో బ్యాడ్ ప్లేస్‌లో కూర్చున్నాడనుకో, దుష్ట భావాల్లో కూర్చుంటే, దానికి తోడు కేతువు గనక 159 కాంబినేషన్ అంట. అంటే తనతో కలిసుండటం లేదా కోణంలో ఉండటం. కోణ సంబంధం గూడా నాడి ప్రకారం కలయిక అవుతుంది కేతువుతో కుజుడు. సో, కుజకేతువుల కలయిక అనేది శరీరానికి ఏదో రకంగా అనారోగ్యపరంగా గావచ్చు, లేకపోతే ఆలోచనా పరంగా గావచ్చు, సమస్యలనేటివి తప్పనిసరిగా ఇస్తది. తర్వాత వాళ్ళిద్దరి కలయిక అనేది ఎంత దగ్గరగా ఉందనేది గూడా ఇంపార్టెంట్. అంటే ఆ ఫలితం అనేది అంత తీవ్రత ఉంది. ఒకే డిగ్రీ మీద కలిసారంటే 100% ఫలితం. దూరం అవుతున్నారంటే ఆ ఇచ్చే ఫలితం యొక్క ఎఫెక్ట్ అనేది గూడా ఆ పర్సెంటేజ్‌లోనే తగ్గిపోతుంది. సో, అందుకే వీళ్ళిద్దరి కలయిక అనేది జాగ్రత్తగా అబ్జర్వ్ జేయాలి. తర్వాత అగ్నితత్వ రాశుల్లో వీళ్ళు ముందే గ్రహాలు మళ్ళీ అగ్నితత్వ రాశుల్లో ఉంటే ఏమవుతుందంటే, వీళ్ళు అతి తొందరపాటు చర్యలకి పాల్పడతారు. బ్రెయిన్‌లో ఒక ఆలోచన గనక వచ్చిందంటే వీళ్ళకి, ఈ అగ్నితత్వ గ్రహాల్లో వీళ్ళిద్దరు కలయిక గనుకుంటే, రెండవ ఆలోచన అనేది ఉండదు. ఫస్ట్ ఆలోచనొచ్చింది అది ఆచరిస్తే దాని పర్యవసానం ఏమిటి అనే ఒక్క క్షణం గూడా రెండో థాట్‌కెళ్ళరు. ఇమ్మీడియేట్‌గా ఏమవుతుంది దాన్ని ఏ రకంగా ఇంప్లిమెంట్ జేయాలి, ఇమ్మీడియేట్‌గా దాన్ని యాక్షన్‌లోకి తీసుకోవాలి. అంటే మనసులో ఆలోచన వచ్చిందే తడువు. దాన్ని ఆచరణలో పెట్టాలి. అది అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి వీళ్ళిద్దరి కలయిక. తర్వాత ఈ కుజుడేం చేశాడంటే, కొన ఊపిరి వరకు తన అనుకున్నది సాధించటం కోసం తన శక్తినంతా ఉపయోగిస్తాడు. ఒక పక్క ప్రాణం పోతున్నా కూడా దాన్ని లెక్క చేయకుండా తనకు కావాల్సింది సాధించటంలోనే దృష్టి ఉంటుంది. శరీరం ఏమైపోతుంది సంబంధం లేదు. అంటే ఆ విషయం పట్ల అంత ఆసక్తి ఉంటుంది కుజుడికి. తను అనుకున్న విషయం పట్ల. కేతువు ఏం చేశాడంటే, శరీరం పట్ల అతనికి ఏమాత్రం ఆసక్తి లేదు. అందుకే ఇది ఛాయాగ్రహం గాబట్టి దీనికేం జేశారంటే భూత, ప్రేత, పిశాచాలక అధిపతిని గూడా ఉంటాడు. ఇలా యోగం.
అందుకే కుజు కుజుడు కేతు కలిస్తే అంటే వ్యతిరేక భావాల్లో కనుక వీళ్ళ స్థితి కలిసి అష్టమంలో కానీ సిక్స్త్ లో కానీ వ్యయంలో కలిసినా కూడా కొన్ని భావాలు ఉన్నాయి. ఆ భావాల్లో వీళ్ళిద్దరు కలయిక ఏం చేస్తుందంటే మనిషిని ఒకవేళ కేతు బలంగా ఉంటే వీళ్ళిద్దరు ఏదైనా రెండు గ్రహాలు ఒక భావంలో కలిశాయంటే ముందు చూడాల్సింది ఆ భావంలో ఎవరు బలవంతుడు. అందులో కుజుడు కేతువుకి సింబల్స్ ఎలా ఉంటాయంటే కుజుడికి సింహం ఇచ్చారు సింబల్. కేతువుకి ఏమి ఇచ్చారంటే కుక్కలు ఇచ్చారు. పెంపుడు కుక్కలను లేదా బయట ఏదైనా కుక్క. కుక్క ఎందుకంటే కేతువుకి ఈయన భూతత్వంలో ఉన్నటువంటి ఆ దాన్ని ఏమంటారు గంధం, స్మెల్, పంచతన్మాత్రల్లో గంధం ఒకటి ఉంటుంది. అది భూతత్వంకి సంబంధించినటువంటి. అది కేతువుకి ప్రత్యేకత. కేతువుకు ఉన్నటువంటి గుణాల్లో వాసన పసిగట్టటం. కేతువు ఏంటంటే ఒక రకమైనటువంటి స్మోక్ అంటే పొగ. రాహు కూడా పొగ. అదేమో విపరీతంగా వ్యాపించేటువంటి పొగ. ఇది ఏంటిదంటే శ్రింక్ అయ్యేటువంటి పొగ. ఈ పొగలో ఎలాంటిదంటే విపరీతమైనటువంటి స్మెల్ ఉంటుందన్నమాట. అందుకే కేతువుకి వాసన పసిగట్టే గుణం ఎక్కువ ఉంటుంది. దీని నుంచి వచ్చే వాసన కూడా అతి తీవ్రంగా ఉండేటువంటి వాసన కేతు. సో అందుకే ఈ కేతువుకు సంబంధించినటువంటి జంతువు అయిన అంటే కుక్కకి ఉన్నటువంటి లక్షణాల్లో ఒక స్పెషల్ కేటగిరీ ఏంటంటే దానికి ఘ్రాణ శక్తి ఎక్కువ ఉంటుంది. మానవునితో పోలిసినా లేకపోతే మిగతా జంతువులతో పోలిసినా దానికి ఉన్నటువంటి ఘ్రాణ శక్తి అనేది అతి ఎక్కువ, అమోఘం. మిగతా వాటితో పోల్చలేం. అందుకే అవి శబ్దాలను ఏం చేస్తాయి అంటే మానవుడు వినలేనటువంటి శబ్దాన్ని అవి వినగలవు. సో కేతువు కూడా అలాంటిది. అందుకే వీళ్ళిద్దరి కలయిక కుక్క సింహం కలిసిన కలయికగా తీసుకుంటారు కొన్ని నాడీ గ్రంథాలు. అందుకే వీళ్ళిద్దరి కలయిక ఏమవుతుందంటే గొడవలకు దారితీస్తుంది. కాన్ఫ్లిక్ట్స్ అంట. ఏ భావంలో కూర్చుంటే ఆ భావం ఏమవుతుందంటే ఆ భావం సంబంధించినటువంటి కారకత్వాలలో విపరీత ధోరణి ఉంటుంది. ఒకదానికొకటి పొసగనటువంటి భావాలు ఉంటాయి. దేని వైపు వెళ్ళాలి అనేటువంటిది డెసిషన్ తీసుకోవటానికి చాలా కష్టం. ఇక శరీరపరంగా తీసుకుంటే శరీరంలో సంబంధించినటువంటి కుజుడు రక్తానికి కారకుడైతే కేతువు ఆ రక్తంలో ఉండేటువంటి రక్త కణాల మధ్య పోరాటానికి కారకుడు. అందుకే వీళ్ళిద్దరు కలయిక ఏం చేస్తుందంటే రక్తానికి సంబంధించినటువంటి జబ్బులు ఇస్తుంది చాలా మటుకు. తర్వాత కేతువు గనక బలంగా ఉండి కుజుడు బలహీనుడైతే వీళ్ళిద్దరు కలయిక ఏ భావంలో కలిసిన ముఖ్యంగా ఆ లగ్నం గాని సప్తమం గాని తర్వాత శుక్రుడు దెబ్బతింటే వీళ్ళ పురుషుల్లో సెక్స్ సమస్యలు, జననాంగాల సమస్యలు, దానికి సంబంధించినట్టు వ్యాధులు అనేటివి తప్ప వీళ్ళకి రక్త సంబంధమైనటువంటి వ్యాధులు. కుజకేతుల కలయిక అనేది ఆరోగ్యపరంగా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. క్రానిక్ డిసీజెస్ ఇచ్చేటువంటి అవకాశం, రక్తాన్ని రక్తానికి సంబంధించినటువంటి వ్యాధులు, కొన్ని దీర్ఘ వ్యాధులు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అందులో మనం బీపీ అని ఒకటి చెప్పుకుంటాం. బీపీఏ కాకుండా కుజకేతుల కలయిక నాడీలో ముఖ్యంగా ఏం చెప్తాడంటే వీళ్ళు ఎవరికి ఎవరి జాతకం ఏ భావాలను కలిసినా పర్లేదు వాళ్ళకి తప్పనిసరిగా డయాబెటీస్ వస్తుంది. డయాబెటీస్ అంటే ఇందులో డయాబెటీస్ రకరకాలు ఉంటాయి. ఆ డయాబెటీస్ ఏంటంటే రక్తానికి సంబంధించినటువంటి డయాబెటీస్ ఉంటుంది. ప్యాంక్రియాస్ సంబంధించిన డయాబెటీస్ వేరు, సెల్స్ కి సంబంధించినటువంటి డయాబెటీస్ వేరు, రక్తానికి సంబంధించినటువంటి డయాబెటీస్. సో ఈ కుజకేతువుల కలయిక ఒకవేళ లగ్నానికి సంబంధం, లగ్నాధిపతికి సంబంధం వస్తే తప్పనిసరి
సో, మీ దగ్గర మీరు చూసేటువంటి చార్ట్‌లలో దీన్ని టెస్ట్ చేసుకోవచ్చు. తర్వాత కుజుడు మనం ఇంతకుముందు చెప్పినట్టు ఏందంటే అరిషడ్ వర్గాలకి కారకుడు. కామం, క్రోధం, లోభం, మదం, మాత్సర్యం, మోహం ఇవన్నీ ఈ అరిషడ్ వర్గాల్ని ఈ శరీరానికి సంబంధించినవి కాబట్టి, అవి శరీరంలో అంతర్గతంగా ఉండేటువంటి శత్రువులు కాబట్టి, కేతువు, కుజుడు కలిసినప్పుడు ఏమవుతుందంటే ఆ వ్యక్తిలో వీటి గురించి లోపట ఏమవుతుందంటే కాన్‌ఫ్లిక్ట్ లేదా పోరాటం ఉంటుంది వాటిని. వాటిని ఎలా జయించాలనేటువంటి. ఒకవేళ కేతువు బలవంతుడైతే ఏం చేస్తాడంటే, ఈ కుజుడు యొక్క అగ్రెసివ్‌నెస్‌ని అంటే భౌతికంగా ఇతరుల మీద దాడి చేయడం. వీళ్ళకేందంటే ఒక ఉగ్ర స్వభావం ఎక్కువ. కుజకేతువుల కలయిక విపరీతమైన ఉగ్ర స్వభావం. ఒక్కోసారి ఎంతవరకు దారి తీస్తుందంటే ఎదుటి వారిని తీవ్రంగా హింసించి ఆనందపడేటువంటి ఒక ఉన్మాదం క్రియేట్ చేస్తుంది. అందుకే వీళ్ళు మర్డర్స్, రేపిస్ట్‌లు అలాంటి వాటిలో అవకాశం ఉంటుంది వీళ్ళకి అష్టమంలో గనుక వీళ్ళు కలిస్తే. అంటే ఆ తీవ్రత అనేది ఎలా అంటే ఎక్స్‌ట్రీమ్ అన్నమాట. ఒక లిమిట్ అని చెప్పలేం. రాహుకేతువులంటేనే ఎక్స్‌ట్రీమ్ ప్లానెట్స్. ఎందుకంటే మిగతా గ్రహాలన్నీ ఈ కేతువు, రాహు మధ్యలోనే ఉంటాయి. ఈ గ్రహాలకేందంటే ఒక లిమిట్ ఉంటుంది. ప్రతి గ్రహానికి ఒక లిమిట్ ఉంటుంది. కేతువుకి, రాహుకి లిమిట్ అనేది లేదు. కేతువు ఎక్కడుంటాడంటే కుజుడుకు ఉన్నటువంటి స్థానంకి కిందుంటాడు. అంటే కలర్ స్క్రీన్ అని ఉంటుంది మనకు. దాన్ని స్పెక్ట్రమ్ అంటాం సైంటిఫిక్‌లో. కేతువు ఎక్కడుంటాడంటే కుజుడు కింద ఉంటాడు. కుజుడికి ఇచ్చినటువంటి కలర్ ఏంది రెడ్ కలర్. అంటే మన కంటికి కనిపించేటువంటి స్పెక్ట్రమ్ తీసుకుంటే ఏమవుతుందంటే రెడ్ లైట్ వరకే కనిపిస్తది. ఆ రెడ్ లైట్ కిందున్నటువంటి రంగులు మన కన్ను గుర్తించదు. దాన్ని ఇన్‌ఫ్రా రెడ్ అంటాం. రాహు అల్ట్రా వయలెట్ అంటాం. వీటిని మనం సైన్స్‌లో వాడతారు. మెడికల్ హీలింగ్ వాటిలో. క్యాన్సర్ హీలింగ్, టెస్టింగ్‌లలో సైంటిఫిక్‌గా చాలా చాలా విషయాల్లో వీటిని వాడతాం. ఈ కిరణాలు వాడతాం. ఈ కిరణాలు ఎవరంటే రాహుకేతు. అల్ట్రా వయలెట్ ఏమో రాహు, ఇన్‌ఫ్రారెడ్ ఏమో కేతు. సో, ఈ రెడ్ కలర్‌కి సంబంధించినటువంటి కుజుడు ఆ రెడ్ కలర్ కనిపించనటువంటి రెడ్ కలర్ ఏదైతే ఉంటుందో అంటే దీన్ని మనం ఫిజికల్‌గా ఎలా చెప్పాలంటే ఇప్పుడు కుజుడు ఎరుపు రంగు అయితే కేతువు ఆ ఎరుపు రంగు యొక్క తీవ్రత అనేది కేతువు చెప్తది. ఇంటెన్సిటీ అని. అందుకే లేజర్ లైట్ అనేది ఫోకసింగ్ వాడతారు. అలాగే లేజర్ లైట్ తోటి రకరకాల ఆహ్, పెనెట్రేట్ అంటారు. అంటే దాన్ని కిల్ చేయడానికి వాడతారు. లేదా క్యూర్ చేయడానికి వాడతారు. 2 రకాల యూజ్ ఉంటుంది. సో, వీళ్ళిద్దరి కలయిక ఏందంటే లేజర్ లైట్. ఏ భావంలో కలిస్తారు. ఈ 2 కలిసినటువంటి వ్యక్తి కళ్ళల్లో ఈ లేజర్ లైట్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అట్లాంటి చూపులతోటి ఉండటము. తర్వాత ఇంకో కొన్ని నాడీ గ్రంథాలు ఏం చెప్పారంటే, ఈ రాహుకేతువులు సర్పాలు. కేతువు యొక్క ఆకారం గూడా ఎలా చెప్పారు? ఆయనకి తల లేదు. యాక్చువల్ పురాణం ప్రకారం కేతువుకి తల లేదు. అంటే మొండెం భాగం మాత్రమే. కానీ కేతువుకి ఒక అదురూపం ఉండాలి అని జెప్పి ఆయనకి సర్ప తలతో పాటు ఆయనకు ఆకారం ఇచ్చారు. కేతువు గూడా ఉండేదంటే రాహుకున్నటువంటిది సర్పాకారమే. కేతువు గూడా సర్పాకారమే ఉంటుంది తల. సో, ఆ కేతువుకు ఉండేటువంటి సర్పం, ఆ సర్పంకి ఉండేటువంటి కళ్ళు ఎలా ఉంటాయంటే విపరీతమైన తీవ్రమైనటువంటి, తీక్షణమైనటువంటి దృష్టితో ఉన్నటువంటి కళ్ళతో ఉంటాడు. అది ఆ ఆకారం వర్ణిస్తారు. కేతువు యొక్క స్వరూపాన్ని వర్ణిస్తారు. ఆయనకు ఆ శ్లోకంలో ఉంటుంది చివర రాస్తారు. రౌద్రం రౌద్రాత్మకం ఉంటుంది. అంటే నవరసాల్లో అత్యంతమైనటువంటి
కోపానికి సంబంధించినటువంటిది నవరసాల రౌద్రం. అది రౌద్రానికి ఈయన కేతు కారకుడు. కుజుడు కుజుడుకున్నటువంటి పగ, ప్రతీకారం అదేంటంటే న్యాయబద్ధమైనటువంటి. కుజుడు యొక్క కోపం ఏందంటే టెంపరరీ. కోపం చల్లారిన తర్వాత ఏం చేస్తాడు? ఆ పగ, ప్రతీకారాన్ని మర్చిపోతాడు. ఎదుటివాడు శరణుజొచ్చాడంటే వాడికి అభయం ఇవ్వటమా, లేకపోతే వాడిని కోపాన్ని మర్చిపోవటమా, లేదా వాడికి తిరిగి సహాయం చేయటమా అనేది కుజుడు యొక్క లక్షణం. బట్ కేతు ఏం చేశాడంటే, కేతు ఒకసారి తన దృష్టిలోకి పగ, ప్రతీకారాలు గనక తెచ్చుకుంటే మాత్రం జన్మలకి మర్చిపోడు. ఈ జన్మ కాదు. జన్మాంతరాల్లో ఆ కోపాన్ని కంటిన్యూ చేస్తాడు. అది కేతువు యొక్క కోపం. అలా అని దాన్ని ముఖం మీద చూపెట్టలేడు. ఎదుటివాడు కనిపెట్టలేడు. వాడికున్నటువంటి కోపం, కేతువుకున్నటువంటి కోపాన్ని, ఆ పగని, ప్రతీకారాన్ని కనిపించలేదు. అందుకే కేతువు రోగస్థానంలో ఉన్నప్పుడు కేతువు ద్వారా సంక్రమించినటువంటి ఏ వ్యాధి అయినా మన ఈ రోజుల్లో మెడికల్ సంబంధించినటువంటి ఏవి డయాగ్నోస్టిక్ పరికరాలకి ఆ కేతువు సంబంధించినటువంటి వ్యాధి లక్షణాలు కనపడవు. ఎప్పుడు కనపడతాయంటే ఆ వ్యాధి ముదిరి శరీరం తీవ్రమైనటువంటి సమస్యలకు వచ్చిన తర్వాతన ఆ వ్యాధి అనేది అప్పుడు కనిపిస్తుంది. అది కేతువు యొక్క స్వభావం. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన వైరస్. కుజుడు దోమలకి కారకుడు. కేతువు ఆ దోమలో ఉండేటువంటి వైరస్ కారకుడు. కుజకేతువులు కలిశారంటే ఇలాంటి వైరస్ కి రావటానికి అవకాశం ఎక్కువ. తర్వాత వీళ్ళిద్దరు ఎక్కడ కలిసినా లగ్నాధిపతితో లగ్నంలో గాని, లగ్నాధిపతితో గాని, లగ్నం పైన దృష్టి గాని వీళ్ళిద్దరు కలిసి వేసిన ఆ లగ్నంకి ఏమవుతుందంటే పిత్త గుణం సంబంధించినటువంటి ఆయుర్వేదంలో త్రిదోషాల్లో పిత్త దోషం ఉంటుంది. ఆ పిత్త దోషానికి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులు, పైల్స్ నుంచి మొదలు పెడితే రక్త సంబంధమైన అన్ని రకాల వ్యాధులు వస్తాయి. అందుకే కుజకేతువులు ఎవరికైనా కలిసి ఉంటే వాళ్ళు తప్పనిసరిగా ఏం చేయాలంటే స్పైసీ ఫుడ్ అనేది కంప్లీట్ మానేయాలి. సాత్విక ఆహారం మాత్రమే వాళ్ళకి వాళ్ళల్లో ఉండేటువంటి ఈ కోపం, తాపం, పగ, ప్రతీకారం ఇలాంటి ఈ ఈ లక్షణాలన్నీ దీన్ని ఏమంటారంటే అగ్రెసివ్ లక్షణాలు అంటాడు. ఈ లక్షణాలు సంబంధించినటువంటి ఆహారం అంటే ఈ స్పైసీ ఫుడ్ తినటం మూలన, లేదా అధికంగా కారం వాడటం మూలన, అధికంగా ఉప్పు వాడటం, వీటి వల్ల ఏమవుతుందంటే ఈ 2 గ్రహాల యొక్క శక్తి అనేది శారీరకంగా లోపట ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంది. సో, తప్పనిసరిగా వాళ్ళు ఏం చేయాలంటే ఒకవేళ చిన్న పిల్లల్లో మీరు గనుక ఈ కాంబినేషన్ గనుక చూస్తే వాళ్ళ తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన మొట్టమొదటి సలహా ఏంటంటే వీళ్ళ ఆహారంలో మార్పులు చేయాల్సి ఉంటుంది. వాళ్ళు సహజంగా ఏమైతుందంటే అతిగా కారం తినటానికి అవకాశం ఉంటుంది. కావాలంటారు. బట్ కారం తింటే తప్ప వాడికి లోపట ఉన్నటువంటి తృప్తి అనేది తిన్న తృప్తి అనేది జరగదు. కుజకేతువు. సో, భౌతికంగా ఎన్నో రకాల సమస్యలు క్రియేట్ చేస్తారు వీళ్ళు ఏ భావంలో ఉన్నా. ఆరో భావం అనేది చాలా కేతువు ఏం చేస్తాడంటే అన్ని రకాల భూ సంబంధమైన సమస్యలు ఇస్తాడు కుజకేతువులు కలిసి. తర్వాత కేతువు ఆరో ఇంటి ఏంటంటే ఆరో ఇల్లు ఏంది? పోరాటానికి సంబంధించినటువంటి భావం. కోర్టు కేసులు, రోగభావం, శత్రువులు, లిటిగేషన్స్ ఇవన్నీ ఆరో భావంలో వస్తాయి. వీళ్ళిద్దరు కలయిక 6th లో గనుక ఉంటే చివరికి ఏం చేస్తాడంటే కేతువు
ముందు పోరాడాలి. దాని గురించి అది దాని పోరాడి నేను ఎలాగైనా గెలవాలి అనేటువంటి కుజుడు లక్షణాలొస్తాయి. కుజుడు కుజుడు ఒక్కడే ఉంటే ఆరో భావంలో తిరుగులేదు. దాన్ని చివరి ఎండ్ వరకు ఫైట్ చేస్తాడు. ఆళ్ళొక స్టెప్ బ్యాక్ అనేది కుజుడు ఎప్పుడు తీసుకోడు. కేతు ఏం చేస్తాడంటే మధ్యలో వదిలేస్తాడు. సో, అందుకే కుజకేతువులు కలయిక ఉన్న వాళ్ళేంటంటే వీళ్ళ జీవితంలో భూమికి సంబంధించినటువంటి సమస్యలతోటి చివరికి ఆ భూమిని వదులుకోవాల్సొస్తుంది. అష్టమంలో ఉంటే ఇదొక రకమైనటువంటి పూర్వజన్మ సంబంధమైనటువంటి దోషి. ఇది గూడా ఏందంటే అష్టమంలో కుజకేతువులు జన్మాంతరాల నుంచి వచ్చినటువంటి దోషపూరితమైనటువంటి కాంబినేషన్. పూర్వజన్మలో చేసినటువంటి లేదా అనుకున్నవి తీరక బలవన్మరణానికి చెందినటువంటి జాతకులు వాళ్ళు. ఈ జన్మలో మళ్ళీ అదే సమస్యతోటి వాళ్ళ ముందుకొచ్చి నిలబడతారు. ఆ సమస్యని ఎదురీడి తీర్చుకుంటారా? అందులో గెలుస్తారా? మళ్ళీ అక్కడే ఫెయిల్ అవుతారు. అందుకే ఒక్కొక్కసారి ఏమైతుందంటే అదే సమస్య కొన్ని జన్మల పాటు భగవంతుడు అనేవాడు మన ముందు పెడతాడు. ఎప్పుడైతే సమస్యలో ఆ టెస్ట్‌లో ఎవరైతే పాస్ అయితారో నెక్స్ట్ లెవెల్‌కెళ్తారు. ఈ సోల్‌కనేది నెక్స్ట్ లెవెల్ వస్తుంది. అప్పటి వరకు అది ఏమైతే ఆ టెస్ట్‌లోనే అక్కడే అయిపోతది. మామూలుగా ఇప్పుడు మనం 10th క్లాస్ ఫెయిల్ అయినామంటే మళ్ళీ ఎగ్జామ్ రాయాల్సిందే. ఇది లైఫ్‌కి సంబంధించినటువంటి సమస్యలొస్తాయి. ఆ సమస్యలో చాలామంది ఏమవుతారంటే, ఆ సమస్య తీవ్రత తట్టుకోలేక, దాన్ని ఎదిరించలేక, దాంతో పోరాడలేక, మధ్యలో ఆ జీవితాన్ని అక్కడికి ఆగలేరు. వదిలేసేసరికి ఏమవుతుంది? ఈ లైఫ్‌లో టెస్ట్ ఫెయిల్ అయిపోయి. మళ్ళీ నెక్స్ట్ లైఫ్‌కి ఆ టెస్ట్‌కి మళ్ళీ రెడీ. పాస్ అయితేనే బయటికెళ్తాం. ఆ సమస్యని అధిగమించితే తప్ప దాన్ని దాటలేము. సో, ఈ ఈ కేతువు, కుజుడు వీళ్ళకి ఇంకొక పేరు ఉంటుంది. ఏమనంటే రాహు, కేతువులని ఏమంటారంటే గేట్ కీపర్స్ అంటారు. అంటే సోల్ రావటానికి, సోల్ వెళ్ళటానికి. ఆత్మ భూమి మీదకొచ్చేటప్పుడు, భూమి మీద నుంచి బయటికెళ్ళేటప్పుడు గేట్ కీపర్స్ వీళ్ళిద్దరు. సో, అందుకే మనం ఈ జన్మలో చేసినటువంటి ప్రతి కర్మని పోయేటప్పుడు కేతువు తీసుకెళ్తాడు. కేతువు అందుకే ఆయనకు అధిపతి ఎవరు? చిత్రగుప్తుడు. ఊరికే ఇవ్వలేదు ఆయనకు అధిపతి, గ్రహానికి అధిపతి చిత్రగుప్తుడు. చిత్రగుప్తుడు అంటే ఎవరు? మళ్ళీ యముడి దగ్గర ఉండేటువంటి మన అకౌంట్స్ రాసేటువంటి అకౌంటెంట్. ఈయన రికార్డర్ ఇక్కడ. మనం నిత్య జీవితంలో జరిగేటువంటి ప్రతి విషయానికి రికార్డర్ కేతు. సో, కేతు ఎక్కడున్నా, ఏ భావంలో ఉన్నా, ఆ భావంకి సంబంధించినటువంటి పూర్వజన్మకు సంబంధించినటువంటి మిగిలి ఉన్నటువంటి సమస్యలకు. శరీరం కుజుడు కాబట్టి కుజకేతులు కలిశారంటే అక్కడ తప్పనిసరిగా శారీరానికి సంబంధించి శరీరపూరితమైనటువంటి కర్మ సంబంధమైనటువంటిది అక్కడ మిగిలుందని అర్థం. దాన్ని నెరవేర్చాలి. ఈ శరీరంతోటి ఈ జన్మలో నెరవేరిస్తే తప్ప ఆ బంధానికి మళ్ళీ మోక్షం రాదు. కుజకేతువుల. ఇంకా మరి ఆల్రెడీ మన సుధాకర్ సార్ అవన్నీ చెప్తారు. ఏ భావంలో వీళ్ళిద్దరి కలయిక ఎలా ఉంటుందనేది. ఇదొక చాలా పెద్ద సబ్జెక్టు. కేతువు గురించి మాట్లాడటం అనేది నెవర్ ఎండింగ్ సబ్జెక్ట్ అది. సో, ఈ రోజుకి ఇక్కడికి ఆపేద్దాం. ఓకే. ఓకే. థ్యాంక్ యూ జ్ఞాన్ సార్. థాంక్స్ ఫర్ వాచింగ్ శాకాంబరి యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. శాకాంబరి జ్యోతిషాలయం యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.